Gujarat's #1 engineering university, Sankalchand Chand Patel University, 9642706257. అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. ఓకే, మనకి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ అనేది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు 900+ పోస్టులను అయితే ఐడెంటిఫై చేసింది వేకెన్సీస్ కింద. మ్యాక్సిమం ఇంకొక 1.5 month or 2 monthsలో సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ లెక్కల ప్రకారం మనం చూస్తే. సో ఇప్పుడు మరి అలాంటప్పుడు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి అసలు మీరు కోచింగ్లో ఉన్నంత మాత్రాన జాబ్ వస్తుందా, ఆర్ కోచింగ్ లేకుండా కూడా జాబ్ వస్తుందా, రెండోది కోచింగ్లో ఉంటే కోచింగ్తో పాటు ఏం చేస్తే జాబ్ వస్తుంది అనే 3 అంశాలు ఇక్కడ మాట్లాడుతాను ఈ వీడియో ద్వారా మీకు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కోచింగ్. సో బేసికల్గా మనకి అకాడమిక్ ఇయర్ డిఫరెంట్ కాబట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెంట్ కాబట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వాట్ తెలుసుకోవడానికి క్విక్గా త్వరగా వాట్ ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఏం చదవాలి ఏం చదవకూడదు క్లారిటీ తెలుసుకోవడానికి మాత్రమే కోచింగ్ ఉపయోగపడుతుంది తప్ప కోచింగ్కి వెళ్ళినంత మాత్రాన జాబ్ రాదు. ఏ జాబ్ అయినా కూడా కోచింగ్లో ఉన్నంత మాత్రాన జాబ్ రాదు. కోచింగ్ అనేది మీకు సింప్లిఫైడ్ వేలో అంటే సింప్లిఫై చేసి వాట్ అంటే సపోజ్ హిస్టరీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి హిస్టరీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్ ఎవరి ఆర్డర్ ఎలా ఉంటుంది, వాట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ కాదు అనేది మాత్రమే కోచింగ్ మీకు క్లారిటీ ఇస్తుంది తప్ప కోచింగ్ విన్నంత మాత్రం జాబ్ గ్యారెంటీ అనేది అబద్ధం. పాయింట్ నెంబర్ 1. రెండోది, కోచింగ్ లేకుండా జాబ్ వస్తుంది కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఎలా అంటే మీకు మ్యాథ్స్ పేపర్ ఒకటి ఉంటుంది 200 మార్క్స్కి. ఆ మ్యాథ్స్ పేపర్లో 150+ వస్తాయి అనుకుందాం. 150+ వస్తే జిఎస్ పేపర్ పైన సొంతంగా ఒక 4-5 పుస్తకాలు కొనుక్కొని ఒంటరిగా చదువుకున్నా కూడా మీకు జిఎస్ పేపర్లో 200 మార్కులకి నెగిటివ్ ఎలా ఉండదు కాబట్టి ఒక 110 మార్కులు 115 మార్కులు వచ్చినా కూడా కోచింగ్ లేకుండా జాబ్ వస్తుంది. కానీ అది రిస్క్లా ఉంటుంది. ఎందుకని మీరంతా సొంతంగా చదివితే టైం అంతా కిల్లింగ్ అవుతుంది కాబట్టి అది డేంజరస్. సో కోచింగ్ ఉంటే కొద్దిగా బెటర్. కోచింగ్ లేకపోయినా వస్తుంది కానీ మ్యాథ్స్ చాలా బలంగా హైపర్గా ఉంటేనే పాసిబుల్, అది లేకపోతే కుదరదు. సో ఇప్పుడు కోచింగ్ ఉండాలి. కోచింగ్ ఏ మోడ్లో ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి? ఆన్లైన్ మోడ్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయా, ఆఫ్లైన్ మోడ్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయా? మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆఫ్లైన్ మోడే బెటర్. ఎందుకంటే ఆఫ్లైన్ మోడ్లో వాళ్ళతో పాటు ఫాస్ట్గా ఒక 4-5 నెలల్లో బ్యాచ్ అంతా క్లారిటీ వస్తుంది కాబట్టి తర్వాత మీరు రివిజన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మంచి బుక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో ఒక క్లాసులో కూర్చున్న 100 మంది ఉన్నప్పటికీ 100 మంది రకరకాల బుక్కుల పేర్లు చెబుతుంటారు. క్లాస్ చెప్పేవాడితో సహా అందరి పేర్లు చెప్తుంటారు అన్నమాట. సో ఆఫ్లైన్లో కొద్దిగా అవేర్నెస్ వస్తుంది అనమాట, ఏ బుక్స్ మంచి కావని. ఆన్లైన్లో ఏం చేస్తారంటే ఎవరి క్లాస్ ఉంటారో వాళ్ళ బుక్లే కొంటారు. అది చాలా ప్రమాదం. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరి క్లాసులు వింటే వాళ్ళ బుక్ మాత్రమే చదవడం అనేది ఈ రోజుల్లో ఇప్పుడున్న పేపర్లకి చాలా ప్రమాదం. సో కాబట్టి ఆన్లైన్ అనేది ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు యూజ్ అవ్వదు. నిజం అయిపోయింది. మరి ఇప్పుడు ఆన్లైన్కి సంబంధించి ఎవరు తీసుకోవచ్చు? గతంలో కోచింగ్ అయిపోయి ఏదో 1-2 సబ్జెక్టులు మాత్రమే చిన్న డౌట్లు ఉంటే ఆ 1-2 సబ్జెక్టులకు మాత్రం కావాలి కాబట్టి మరలా మొత్తం అంతా డబ్బులు కట్టి టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు ఆ 1-2 కోసం అయితే ఆన్లైన్ తీసుకోవచ్చు తప్ప మొత్తానికి కలిపి అయితే ఆన్లైన్ తీసుకుంటే అంత యూజ్ ఉండకపోవచ్చు. ఇది అయిపోయింది. మూడవది, ఇప్పుడు మరి కోచింగ్ ఉన్నంత మాత్రానే జాబ్ వస్తుందంటే రాదన్నారు. మరి కోచింగ్లో ఉన్నంత మాత్రం జాబ్ రాకపోతే ఎలా చేస్తే జాబ్ వస్తుంది? ఇప్పుడు మీకు మంచి నోటిఫికేషన్ 900 పోస్టులు అంటే 2016 తర్వాత మరి ఆల్మోస్ట్ అంత ఈక్వల్ పోస్టులు నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో. మంచి నోటిఫికేషన్ కాబట్టి వదులుకోకూడదు. గ్యారంటీ జాబ్ రావాలంటే ఇక్కడ కొన్ని పాటించాలి. అందులో ఏంటంటే పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసులు ఎవరిదైనా వినండి పర్లేదు, కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ బుక్ సోర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక ఆర్డర్ వైజ్ చెబుతాను చూడండి. పాయింట్ నెంబర్ 1, మ్యాథ్స్కి సంబంధించి, అర్థమెటిక్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఓకేనా, కోచింగ్తో పాటు కానీ కోచింగ్ అయిపోయిన తర్వాత కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవ్వాల్సింది వాళ్ళు అరిహంత్ ఫాస్ట్ ట్రాక్ బుక్,
లేదు కుదరదు అనుకుంటే మ్యాక్సిమం అగర్వాల్ అయినా బాగానే ఉంటుంది. కాకపోతే అగర్వాల్ లెంతీ క్వశ్చన్స్ ఉంటే కొన్నిసార్లు పేపర్ ఈజీగా ఇచ్చినప్పుడు అరిహంత్ ఫాస్ట్ ట్రాక్ ఈజీ అవుతుంది, ఉపయోగపడుతుంది అనమాట. ఈ 2 సోర్సులు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు మ్యాక్సిమము క్లాస్ నోట్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అరిహంత్ ఫాస్ట్ ట్రాక్ బుక్ ఒకటి, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఏమని చెప్పేసి అగర్వాల్ బుక్కు సంబంధించి. సో ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడికి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి అయ్యింది. అయితే జస్ట్ బుక్ ప్రిపేర్ అంత మాత్రం వచ్చేస్తుందా అంటే మ్యాథ్స్ ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ కాబట్టి అలా చేస్తే రాదు. మీరు పాయింట్ నెంబర్ 1 క్లాస్ నోట్స్ ఉంటుందా, అది రోజు కనీసం 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికినేమో ఆ లెసన్కి సంబంధించి ఏం ప్రాక్టీస్ ఆ లెసన్ సంబంధించి అరిహంత్లో చేయాలి, అలాగే నెక్స్ట్ అగర్వాల్లో కూడా చేయాలన్నమాట. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే అరిహంత్ ఎల్లో బుక్ ఒకటి ఉంటుందన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది రీజనింగ్లో, అది చాలా మంచి బుక్. ఒకవేళ కుదరకపోతే అగర్వాల్లో కూడా ఎల్లో బుక్ ఉంటుంది. సో అగర్వాల్లో కూడా మీకు చాంద్ పబ్లికేషన్లో భాగంగా ఏముంటుందంటే రీజనింగ్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేసినా కూడా మంచి అవుట్పుట్ ఉంటుంది. అంటే క్లాస్ నోట్స్లో లెసను అలాగే ఈ 2 పుస్తకాలు అదే రోజు అదే లెసన్ ప్రాక్టీస్ చేయాలి కోచింగ్ అయిన తర్వాత, అప్పుడు రీజనింగ్లో స్కోర్ పెరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇస్తే ఒక 10-15 క్వశ్చన్స్ వస్తాయి, క్లాస్ నోట్సే బాగా చేయాలి. సో బుక్ స్పెషల్గా ఏం వద్దు. ఇప్పుడు ఈ 3 క్లాస్ నోట్స్ ఈ బుక్స్ అయినంత మాత్రం జాబ్ వస్తుందంటే మేబీ అది కూడా కరెక్ట్ కాదు. ఇది అయిపోయిన తర్వాత ప్రతిరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రాయవలసిందే, తప్పనిసరిగా రాయవలసిందే. నీకు ఫస్ట్ టైం సబ్ ఇన్స్పెక్టర్ 100% 270 నుంచి 280 మార్కులు గ్యారంటీగా రావాలంటే నువ్వు కన్ఫామ్గా నోటిఫికేషన్ పడకముందు నుంచి ఎగ్జామ్ వరకు, మెయిన్స్ ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయాలి మ్యాథ్స్కి సంబంధించి. ఆ ఎగ్జామ్ ఎలా ఉండాలంటే ఒక 30 క్వశ్చన్స్ అనేవి, పెద్ద ఎగ్జామ్ రాయకూడదు, ఎందుకంటే పెద్ద ఎగ్జామ్ రాసి డేలో టైం కిల్ అయిపోతుంది. ఒక స్మాల్ ఎగ్జామ్, సింపుల్ ఎగ్జామ్, ఒక 30 క్వశ్చన్స్ అనేవి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉండేలా చూసుకొని ఒక 30 క్వశ్చన్స్ అనేవి మీరు ఆ రోజు ఏ లెసన్ ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నటువంటివి 60 క్వశ్చన్స్ రోజుకి గంట టైం పెట్టుకొని రాయాలి. ఆ 60 క్వశ్చన్స్కి మీకు రాని క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాటి ఎక్స్ప్లెనేషన్ అప్పటికప్పుడే వీడియో రూపంలో కానీ ఆఫ్లైన్లో కానీ ఒక గంట ఎక్స్ప్లెయిన్ చేస్తే రోజుకి మ్యాథ్స్కి మీరు 2 గంటలు ఎగ్జామ్కు ఎక్స్ప్లెనేషన్ స్పెండ్ చేసి మిగిలిన ఒక 3 గంటల కాస్త మీరు ప్రాక్టీస్కి స్పెండ్ చేస్తే 5 నుంచి 5 గంటలు మ్యాథ్స్కి ఎనఫ్ అవుతాయి. కానీ ఎగ్జామ్ రాయకుండా ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం అంత ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ సీనియర్ ఆస్పిరెంట్లకు మాత్రమే స్కోర్లు పెరుగుతాయి, అయితే మిగిలిన వాళ్ళకి రావు. సో మీకు యంగ్స్టర్స్ అయినప్పటికి కూడా మీకు మ్యాథ్స్ పేపర్లో 150-160 మార్క్స్ రావాలంటే రోజు మీరు కన్ఫామ్గా ఏం రాయాలి, మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాలి. 30 మార్క్స్ అన్నీ కలిపి ఉండాలి. 30 ఆ రోజు ఏ లెసన్ చేస్తున్నారో ఆ లెసన్ ఉంటే బెనిఫిట్ ఉంటుంది. మరి ఇలా ఎవరు పెడతారు ఎగ్జామ్ని? ఎవరైనా పెడితే ట్రై చేయండి, ఎవరైనా పెడితే రాయండి. ఒకవేళ ఎవరు ఇటువంటి ఎగ్జామ్ పెట్టకపోతే ఏప్రిల్ 1st వీక్లో ఎలాగ పెడుతున్నాం బ్యాచ్ అనేది, సో ఆ బ్యాచ్లో ఎలాగే పెట్టబోతున్నాం డైలీ 60 క్వశ్చన్స్ అనేవి విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది నేను చెప్పిన ప్యాటర్న్ ఉపయోగించుకోండి. మన దగ్గర లేదు, బయట ఉంటే బయట చూసుకోండి, ఎందుకంటే ఇక్కడ మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ మన వీడియో ఉద్దేశం, అంతేగాని కోర్సెస్ క్లాసెస్ అనేది కాదు. రెండవది ఇక జిఎస్లోకి వెళ్ళినట్లయితే జిఎస్లో వచ్చేసరికి మనకి సబ్ ఇన్స్పెక్టర్ రావాలంటే అన్ని సబ్జెక్టులు చదవాల్సిన పని లేదు, పర్ఫెక్ట్ అవ్వాల్సిన పని లేదు. జిఎస్లో కేవలము ఒక 5 పిల్లర్స్ ఉంటాయి, వాటిని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి సరిపోతుంది. ఏంటి 5 పిల్లర్స్ అంటే పిల్లర్ నెంబర్ 1 ఏంటి, కరెంట్ అఫైర్స్ మొత్తం మీద 50 మార్క్స్ వస్తాయి. మరి కరెంట్ అఫైర్స్ 50 మార్క్స్కి మీరు గ్యారంటీగా సబ్ ఇన్స్పెక్టర్లో మంచి మార్కులు రావాలంటే 45 వరకు నీకు తెలిసిన ఉండాలి ఎగ్జామ్ పేపర్లో 50 క్వశ్చన్స్లో, అప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. మరి 45 రావాలంటే సోర్సెస్ ఏంటి? పాయింట్ నెంబర్ 1 తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నటువంటి మ్యాగజైన్ ఒకే ఒకటి, అది కూడా షైన్ ఇండియా అని మీ అందరికీ తెలిసినటువంటిది. అది ఎలాగో చదువుతారు, చదవాలి. దాంతోపాటు ఆల్టర్నేటివ్గా 45+ రావాలంటే ఇంగ్లీష్ మీడియం బుక్ ఏమైనా తీసుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసరికి మీకు అరిహంత్ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, లేదు అరిహంత్ 6 months కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అరిహంత్ 1 year కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అంటే షైన్ ఇండియా మ్యాగజైన్ వచ్చేసరికి మంత్లీ చదువుతూ 1 year కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు 1 year కరెంట్ అఫైర్స్ అనేవి అరిహంత్ మ్యాగజైన్ చదివినట్లయితే మీరు అనుకున్న 45+ వస్తాయి, లేకపోతే రావు.
ఓకే, పాయింట్ నెంబర్ 1. సో ఇది సోర్స్ అయిపోయింది. మరి కరెంట్ అఫైర్స్ రోజు ఎగ్జామ్స్ రాయాలా? అస్సలు అవసరమే లేదు, ముందే చెప్పేస్తున్నా. కరెంట్ అఫైర్స్ రోజు ఎగ్జామ్ రాయవలసిన పని లేదు. నాకు తెలిసి మీరు మెయిన్స్ ఎగ్జామ్ వరకు మొత్తం మీద కలుపుకున్న కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక్కసారి ఒక పేపర్ అంతా కరెంట్ అఫైర్స్ ఉండేలా చూసుకొని అటువంటి మహా అయితే ఒక 5-6 ఎగ్జామ్స్ మంచి 150 మార్క్స్ 200 మార్క్స్ ఒక 5-6 రాసిన మంచి అవుట్పుట్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ డైలీ రాయాల్సిన పని లేదు. 2వ పిల్లర్, 5 పిల్లర్స్లో భాగంగా మనకు వెయిటేజ్ సైన్స్ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో బయాలజీ 15 మార్కుల వరకు, ఫిజిక్స్ 15 నుంచి 17 మార్కుల వరకు వస్తుంది. ఒక 6-7 మార్కులు కెమిస్ట్రీకి సంబంధించి వస్తుంది. మరి వీటికి సంబంధించి కెమిస్ట్రీ అంటారా? తెలుగు మీడియం వాళ్ళు అయితే మాత్రం మీకు ఇంతకుముందు ఇన్స్టిట్యూట్లో ఏ మెటీరియల్ ఇచ్చారో అది ఒకటే చదవండి, దాన్ని రిస్క్ చేయకండి. కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసరికినేమో మీకు దాన్ని ఏమంటారంటే జనరల్ సైన్స్కి సంబంధించి అరిహంత్ పబ్లికేషన్ ఒక బుక్ ఉంటుందన్నమాట, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి. ఆ బుక్ తీసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీకు ఈజీ చెప్పాలంటే బయాలజీ కూడా ఉంటుంది. వాళ్ళ పబ్లికేషన్ ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే మాత్రం మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు 40 మార్కులకు ఈజీగా 35+ వచ్చేస్తుంది రైట్గా బుక్ చదివినా కూడా, క్లాస్ వినకపోయినా. అంత బాగుంటాయి అవి సోర్స్ అయితే. ఒకవేళ తెలుగు మీడియంకి లేకపోతే బయాలజీకి ఈ తరం అనే పబ్లికేషన్ ఒకటి ఉంటుంది, అందులో బయాలజీ బుక్ ఒకటి ఉంటుంది, బాగుంటుంది. అది కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్స్టిట్యూట్లు ఇచ్చింది చదవండి. ఫిజిక్స్కి సంబంధించి మాత్రం ఏం చేస్తారంటే చదవడానికి బుక్ ఈ మనకి విన్నర్స్ పబ్లికేషనో లేకపోతే ఎంసెట్ చదవండి తెలుగు మీడియంలో. కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం వైడ్గా ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే ఏదైనా మీకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఉంటారు కదా, టెస్టులు పెడతారు కదా, వారు లెసన్కి సంబంధించి అన్నీ కవర్ అయ్యేలా డెప్త్ నాలెడ్జ్ ఉండే క్వశ్చన్స్ పెడతారు వాళ్ళు. అటువంటి ప్రాక్టీస్ చేస్తే మీ నాలెడ్జ్కి ఇది వాల్యూ ఎడిషన్ అవుతుంది. మీకు 35+ వస్తాయి సైన్స్లో. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 2వ పిల్లర్ అయిపోయింది. 3వ పిల్లర్ ఏంటి? ఎస్, జాగ్రఫీ. జాగ్రఫీ 30 మార్క్స్ వరకు వస్తాయి సుమారు. ఓకే, మరి 30 మార్క్స్ ఎలా కోల్పోతాం? జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి సరిగ్గా మెకానిజం వచ్చి, అలాగే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి స్టాటిక్ పార్ట్ వస్తే, స్టేట్ జాగ్రఫీ ఉంటుందని ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఇస్తారు అంతే, మ్యాక్సిమం ఇవే ఉంటాయి. వరల్డ్ జాగ్రఫీలో స్టోరీ మొత్తం, మెకానిజం మొత్తం తెలిసి ఇండియన్ జాగ్రఫీలో స్టాక్ బాగా వస్తే 30 మార్క్స్. ఎంత ఈజీ అంటే జాగ్రఫీ బాగా చదివితే, అర్థం చేసుకుని చెప్పేవాళ్ళు బాగా చెప్పాలి, చదివేవాళ్ళు బాగా చదివితే జాగ్రఫీకి 27 మార్కుల కంటే ఎక్కువ రావాలి. ఇప్పుడు కొంతమంది మేధావులకు అన్ని ఈజీ అంటున్నారంటే ఈజీ ఉంటుంది కాబట్టి ఈజీ అంటారన్నమాట. నీకు రానంత మాత్రం ఈజీ కాకుండా పోదు కదా. అక్కడ ఈజీ అంటున్నామంటే అర్థం ఏంటి? నిజంగా సోర్స్ ఏదో బలమైన దొరికితే అది నిజంగానే ఈజీ అని. అంతేగా నీ దగ్గర ఉన్న సోర్స్ నీకు బలంగా కష్టంగా ఉంటే ఊరు మొత్తం కష్టంగా ఉండదు కదా. అలాగే టాపర్స్ ఎందుకు అవుతారు చెప్పండి? అందరికీ మళ్ళీ తక్కువ మార్కులు రావాలి కదా. సో అవకాశం ఉంది అన్న, అంతే, వస్తాండంలే. చాలా మంచి అవకాశం ఉంది జాగ్రఫీ బాగా కరెక్ట్గా వెళ్తే మాత్రం. సో జాగ్రఫీ మాత్రం మీకు సోర్స్ ఏంటి? ఎస్, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే మాత్రం మాజీద్ హుస్సేన్ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది, అది చదివితే మంచి మార్క్స్ వస్తాయి. బిట్ బ్యాంక్ కూడా వాళ్ళదే ఉంటుంది. ఆ బుక్, ఆ బిట్ బ్యాంక్ చేస్తే ఎనఫ్. 27 గ్యారంటీ 30కి. తెలుగు మీడియం వాళ్ళు అంటారా? జాగ్రఫీకి సంబంధించి మెకానిజం ఇంపార్టెంట్. తెలుగు మీడియంలో సోర్స్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన సోర్స్ బాగుంది. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఎస్ఐ ఇన్స్టిట్యూట్లో చెప్పే ఫ్యాకల్టీస్కి ఏమైందంటే వారు గతంలో ఎస్ఐకి దేనికి ప్రిపేర్ జాబ్ రాని వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి వరల్డ్ జాగ్రఫీ టచ్ ఉండదు. వరల్డ్ జాగ్రఫీ బాగా చెప్పాలంటే గ్రూప్ 1కి సంబంధించిన ఫ్యాకల్టీస్ కానీ వీళ్ళు బాగా చెప్తారు, యూపీఎస్సీ వాళ్ళు. అది బాగా చెబితే గ్యారంటీ మార్క్స్ వస్తాయి అన్నమాట. సో చూసుకోండి ఒకసారి. తెలుగు మీడియం సంబంధించి వరల్డ్ జాగ్రఫీకి మంచి సోర్స్ అంటే నేను చెప్పలేను. ఇండియన్ జాగ్రఫీకి అయితే మీ దగ్గర మంచి సోర్స్ చాలా ఉన్నాయి. మార్కెట్లో ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 1కి వచ్చేసరికి మనకి 3 పిల్లర్స్ అయిపోయినాయి. 4వ పిల్లర్ ఏంటి? 4వ పిల్లర్ సైన్స్ అయిపోయింది, అది హిస్టరీ ఉంటుంది. 4వ పిల్లర్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు చూస్తే ఏన్షియంట్లో ఒక 10 క్వశ్చన్లు, మిడివల్లో ఒక 5 క్వశ్చన్స్, మోడర్న్లో ఒక 15 క్వశ్చన్స్ ఇస్తున్నారు అనమాట. సో అది కూడా లిమిట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి రావు అని. సో బుక్కు సంబంధించి వస్తే మాత్రం ఎలా యాజ్ యూజువల్గానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చేసరికి స్పెక్ట్రమ్ చదువుతారు. తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసరికినేమో యాజ్ యూజువల్గానే ఏం చేస్తారు? మీకు ఇంతకుముందు క్లాస్ ఎవరు చెప్తారో వాళ్ళు చదువుతారు, లేదా సీనియర్ సార్ చదువుతారు అనమాట. సో నేను దాని గురించి అనడం లేదు, కానీ లిమిట్స్ ఉన్నాయి హిస్టరీలో. ఆ లిమిట్స్ తెలుసుకొని చదవండి. ఏవి పడితే అవి చదివేది టైం వేస్ట్ అయిపోతాయి. సింప్లిఫై చేసుకొని హిస్టరీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అంతవరకు అడుగుతారు ఎస్ఐకి. ఏవి పడితే అడగరు ఎస్ఐకి. సో అదొకటి తెలుసుకోండి. ఇంకొక పిల్లర్ 5వ పిల్లర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్.
20 మార్క్స్ వరకు వస్తాయి అప్రాక్సిమేట్గా, ఇంక ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. సో 20 మార్క్స్ వరకు వచ్చినప్పుడు ఈ 20 మార్క్స్లో గ్యారంటీగా 20కి 18-19 మార్కులు రావాలా. సరిగ్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ విని, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతా ఉండదు సిలబస్లో. సబ్ ఇన్స్పెక్టర్కి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లాంటివి ఉండవు సిలబస్లో. ఎంతసేపు స్టాక్ కంటెంటే ఉంటుంది ఎస్ఐకి సంబంధించి. కాబట్టి స్టాక్ కంటెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి బాగా చదవండి. బుక్ అంటారా, తెలుగు మీడియంలో ప్రభాకర్ రెడ్డి సార్ది కానీ తీసుకోండి, లేదా ఎంసీ రెడ్డి వాళ్ళది కానీ, లేకపోతే పాలిటిక్స్ సంబంధించి ఉంటాయి కదా పబ్లికేషన్ తీసుకోండి, ఏమైనా పర్లేదు. ఇంగ్లీష్ మీడియం సంబంధించి యాజ్ యూజువల్గానే మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ లక్ష్మీకాంత్ చదవకూడదు. దేనికి సంబంధించి స్టేట్లో పాలిటీలో 20 మార్క్స్ రావాలంటే ఎస్ఐకి లక్ష్మీకాంత్ పనికిరాదు, అది స్టోరీ వైజ్ ఉంటుంది. స్టాటిక్ పార్ట్ ఉంటే తెలుగు మీడియం ఏదో చదవండి, కష్టపడి ఈజీ అవుద్ది అనమాట పాలిటిక్స్ సంబంధించి. ఈ 5 మెయిన్ పిల్లర్స్, ఈ 5 బాగా చదివితే వీటి వెయిటేజ్ సుమారు 150 వరకు ఉందన్నమాట. 150లో 130 వరకు వస్తే మిగిలిన 50 నెగిటివ్ లేదు కాబట్టి పైపైన ఒక్కొక్కసారి చదివినా కూడా మీకు యావరేజ్గా 50లో ఒక 20 రైట్ అయినా 150 వరకు వచ్చేస్తుంది. మంచి స్కోర్ 300, చాలా పెద్ద స్కోర్ కదా, చాలా అంటే చాలా టాపర్ స్కోర్ అది. సో కాబట్టి మీరు సరిగ్గా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుని స్కోర్ వస్తుంది. లేదు పెద్ద ఇక్కడ ఒక గుంపు ఉంది, గ్రూప్ ఒక 540 మంది 1000 మంది ఉన్నారు, 1000 మందిలో భాగంగా మేము కూడా వెళ్ళిపోతాం, వాళ్ళతో పాటు చేసేస్తుంటే వాళ్ళు ఎవరో బాగా చదివే 10 మంది ఉంటారన్నమాట, వాళ్ళ జాబ్ వస్తుంది. మిగిలిన 990 మంది కూడా ఖాళీ తిరగాల్సి వస్తుంది. సో మంచిగా ప్లాన్ వేసుకోండి, బాగా చదవండి. ఇప్పుడు నేను చెప్పినంత మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి ఉపయోగపడితే ఉపయోగించుకోండి. అంతేగాని విమర్శించడానికి ఏదేదో ఉంది కదని చెప్పి సోషల్ మీడియా పడితే పెట్టుకోవద్దు, కామెంట్ పిచ్చుకుంటాయి. ఎందుకంటే విమర్శించడానికి మీకు ముందు మీరు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారన్నమాట. అంటే నాకంటే చాలా చిన్న ఏజ్ వాళ్ళు మీరు. ఇంకొకటి మేము గవర్నమెంట్ సర్వీస్ చేసి వచ్చాం కాబట్టి ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 8 ఇయర్స్ ఫ్యాకల్టీ చేస్తున్న యూపీఎస్ ఇన్స్టిట్యూట్లో, గ్రూప్స్ ఇన్స్టిట్యూట్లో. కాబట్టి మీకు కొద్దిగా అవేర్నెస్ తక్కువ ఉంటుంది, అర్థం చేసుకుని వినాలి తప్ప ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీ అయిపోకూడదు, ప్రతి ఒక్కరు మేధావుల సలహాలు ఇవ్వకూడదు. అదే పెద్ద తప్పు. మంచి చెప్పేటప్పుడు గ్రహించడం చాలా ఇంపార్టెంట్. అది గ్రహించకుండా దాన్ని విమర్శించే వాళ్ళు ముందు ఫెయిల్ అవుతుంటారు అన్నమాట. కాబట్టి గుర్తు చేసుకుని మీ ఇష్టం కదా మీ సోషల్ మీడియా. ఎనీవే మరొక గొప్ప వీడియోతో మరలా కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.